హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే బొప్పాయికాయ జ్యూసు. అది తాగితే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిద్ది. ఇట్లా జ్యూస్ లాగా అయినా తాగొచ్చు, ముక్కలైనా కోసుకొని తినొచ్చు. అది ఎలా చేసుకోవాలో మనము చూసేద్దాం రండి. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బొప్పాయికాయ తీసుకున్నాను. పెద్ద లావుగా ఉన్నది, అందుకే కాయ చూపించకుండా కట్ చేసేసా. ఈ కాయని ఈ విత్తనాలన్నీ తీసేసుకొని శుభ్రంగా ఇట్లాగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని మనం చెక్కు తీసేసి మనం సన్న ముక్క కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చెక్కు తీసుకొని ఇట్లా నేను మధ్యకి కట్ చేసాను. చూసారా ఎంత బాగున్నదో. ఇది ఇట్లాగా చెక్కు తీసేసుకొని ఇదిగో ఇట్లాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనము సన్న సన్న ముక్కలుగా కటింగ్ చేసుకున్నాం. కట్ చేసుకొని కానీ ఈ బొప్పాయికాయ జ్యూస్ చాలా బాగుండిద్దండి. కానీ వేడి కూడా చేసిద్ది అంటారు, కానీ చాలా మంచిది. ఇదిగో ఈ విధంగా సన్నగా ముక్క కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ జ్యూస్కి పాలు, చక్కెర, యాలక్కాయలు ఒక 4 ఇంతేనండి. ఈ జ్యూస్కి చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. కొంతమంది పిల్లలు ముక్కలు తినరు కదా, ఇట్లా జ్యూస్ చేసిస్తే తాగుతారు. ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో ఈ ముక్కలను కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకొని మనము ఇప్పుడు ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు పాలు పోసుకున్నాము. పాలు పోసేసుకొని మనం చక్కెర మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2-3 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. 3 టీ స్పూన్లు వేసాను. ఒక 2 యాలక్కాయలు వేసాను. వేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకొచ్చుకున్నాము. మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇదిగో ఈ విధంగా ముక్కలు అనేది లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. చిన్న చిన్నవి ఉంటే పర్వాలేదు, ఏం కాదు. ఈ విధంగా ఇదిగో చూపిస్తున్నా కదా, ఇట్లా ఉంటే ఏం కాదు. ఇప్పుడు మనకి చక్కెర చూసుకొని టేస్ట్ చూసుకొని మనము కావాలంటే కొన్ని పాలు పోసుకోవాలి. చిక్కగా ఉంటే మరి తాగరు కాబట్టి కొన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసుకోవటం కొన్ని పోసుకొని ఇప్పుడు మనం గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇట్లానైనా తాగొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తాగొచ్చు. ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బొప్పాయికాయతోటి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.